తాగొచ్చారా అని అడిగితే మన పెళ్ళినాటి విషయాలు చెబుతారేంటండి? డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారా? మనం ఒకరోజు లక్షాధికారులైతే మర్నాడు బికారులమైపోతున్నామండి. ఆ షేర్ మార్కెట్ వదిలేయొచ్చు కదా. ఏవండి, మన ఇంటికి దొంగోడొచ్చి వంటింట్లో నేను వండిన బిర్యానీని తింటున్నాడండి. పోలీసులకి ఫోన్ చేయనా? తొందరపడి ఫోన్ చేయకు డియర్. కొద్దిసేపు చూసి 100కి చేయాలా, 108కి చేయాలా అనేది ఆలోచిద్దాము. ఏమైంది? సర్వర్ నీ వైపు అదోలా చూస్తూ వెళ్తున్నాడు. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళి వచ్చిన సూర్యం అడిగాడు శరత్ను. ఈ హోటల్లో ఫుడ్ కంటే చివర్లో ఇచ్చిన వేడి నీళ్ళు నిమ్మకాయ చాలా టేస్టీగా ఉంది అని చెప్పాడు క్లారిటీగా శరత్. ఏమైంది అలా ఉన్నావు? ఆయన బీరకాయ కూర చేయమన్నారమ్మా. మంచిదే కదా, చేయకపోయావా? ఎన్ని బీర్లు కలపాలో చెప్పలేదమ్మా. స్త్రీలకు ఓర్పు సహనం చాలా ఎక్కువ. ఆ మాత్రం లేకపోతే ఏళ్ళ తరబడి సాగుతున్న సీరియల్స్ను ఒక్కరోజు కూడా మిస్ కాకుండా ఎలా చూడగలరు చెప్పండి? నీ భర్త ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలనుందా తల్లి? లేదు, అతని గతం గురించి చెప్పండి చాలు. ఫ్యూచర్ గురించి నేను డిసైడ్ చేస్తాను కానీ. వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, తింటున్నారు, ఏడుస్తున్నారు. అసలు ఈ సీరియల్లో కథే అర్థం అవి చావట్లేదే. అది బిగ్ బాస్ అత్తమ్మ, సీరియల్ కాదు. మా ఇంటిని మొత్తం క్షేమంగా చూడు స్వామి. అలాగే చిలిపి కాపురం సీరియల్లో కోడలు చాలా కష్టాల్లో ఉంది స్వామి, కాపాడు స్వామి. అక్షయ తృతీయ రోజున స్వర్ణం కొని ఎవరికైనా దానం చేస్తే అంతా శుభమే కలుగుతుందంట అండి. నాకు ఒక నెక్లెస్ కొని దానం చేయొచ్చు కదండి.